నాకైతే 90 స్టోరీలా అనిపించట్లేదు ఇది. మీరేమిట్లు అని హ్మ్. అడిగారు కదా! సో, హ్మ్. దట్ కుడ్ బి ద కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ స్టోరీలో. పిల్లోడు అక్కడ ఫారెన్‌కెళ్ళి చదివి ఉద్ధరిస్తాడని పంపిస్తారు. హ్మ్. ఆళ్ళిక్కడికొచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసుగా? ఫస్ట్ సెమిస్టరే మళ్ళీ అది గూడా. అండ్ బేబీ హిందీలో తీస్తున్నారు తెలుసా? మనోళ్ళే. అవి అంటే జిఆర్‌ఈ ట్రైలర్‌లో రాసారా? చెప్తారు. సాట్ రాసారా అని నా క్వెషన్. అంటే వాడు చూసాక ఎపిక్ రెబెల్ అయ్యి ఉంటాడు కదా! వాళ్ళ నాన్నతో దెబ్బలు తిని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు. హలో. వెల్కమ్ బ్యాక్. మేము మీ పకోడీ గారు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒక ఆసమ్ ఎపిక్ ట్రైలర్‌తో వచ్చేసాం. సాయి ఏం చూడబోతున్నాం ఈరోజు? ఎపిక్ ట్రైలర్ టీజర్ చూడబోతున్నాం. ఎపిక్ ట్రైలర్ అంటే ట్రైలర్ పేరే ఎపికా? ఓకే. యెస్. ఇంగ్లీష్ సినిమానా? కాదు. అయ్యుండొచ్చు. తెలుగు సినిమా. మార్వెల్ మూవీ. తెలుగు మన సినిమా ఎపికా? ఆనంద్ దేవరకొండ గారిది. ఇది ఓకే. 90s కంటిన్యూయేషనా? ఆ యూనివర్స్ నుంచి కాదు. అబ్బాయి పెద్దోడైతే తీస్తారన్నారు అదే కదా? యెస్. యా. అదే. అదే. మరి దానికి డైరెక్టర్ ఎపిక్ అని ఎందుకు పెట్టారు పేరు? ఏం 90s లాంటి పేరు ఏదో పెట్టాలి కదా? హ్మ్. అంటే వాడు చూసాక ఎపిక్ రెబెల్ అయ్యి ఉంటాడు కదా! వాళ్ళ నాన్నతో దెబ్బలు తిని. చూద్దాం. Oh my ఆ God. ఎపిక్నెస్ ఏంటో చూసేద్దాం. మరి టీజర్ పెట్టండి ఇంకో సాయి గారు. ఇందాకే ఈ సినిమాలోంచి ఒక పాట విన్నాను. పాట కూడా వచ్చిందా? సంచారమే అని సాంగ్ రిలీజ్ చేశారు. బాగుంది పాట. మా గ్రూప్ లో సింగర్ సాయి. Hi, I'm Kadali, a wanderlust. కడలి Aditya, I'm short film director. Oh, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ఇద్దరు పేరు కదా? మీరేమిట్లు? అక్కడ వరకు వస్తే కానీ డౌట్ రాలేదు. I'm John Christian. I'm Aditya Hindu. ఆడి పేరు క్రిస్టియన్ రా. ఏ దేశంకి వచ్చాడు మనడు చదవడానికి? లండన్ అనుకుంటా, యూకే. హ్యాపీ బర్త్డే చెప్పడం కూడా రాదు. నువ్వు ఒక అమ్మాయిని లైన్ లో పెట్టినావంటే అట్లా జరిగిపోయింది. అయ్యిందా? ఏం మామా? రేయ్, నీకు అర్థమైందా? నాకు అర్థమైందిరా. అయ్యిందా? అంటే పైన ఇది నిజంగా 90 స్టోరీ అనేది. 90s స్టోరీ మమ్మీ వచ్చిందిగా. బట్టలేరా? డాడీ ఎక్సర్సైజ్ చేస్తున్నా డాడీ. కండాలు వచ్చినాయా? డాడీ ఈయన ఎలాగేదో అంటుంటాడు రా, నువ్వు మంచిగా చేయరా. ఫస్ట్ సెమిస్టర్ ఏంటి? ఎవ్రీ సెమిస్టర్ ఒక సినిమా తీస్తారు ఇప్పుడు. Oh my God. అయ్యుండొచ్చు. ఓకే, సో హిట్ పేరు బేబీ తర్వాత అనుకుంటా కదా వీళ్ళిద్దరు? మధ్యలో ఏమైనా చేశారా? మరి బేబీ అప్పుడైతే తర్వాత వీళ్ళిద్దరు, మధ్యలో హీరోయిన్ మాత్రం జాక్ అన్న సినిమా వచ్చేసి మన సిద్ధు జోనల్ గడ్డతో సిద్ధు చూసాం. అంత లేదు సినిమా అది. మరి ఈ లవ్ స్టోరీలో ఒక ట్విస్ట్ ఉంటుందా బేబీలో లాగా లాస్ట్ లో? ఉండదా? మోస్ట్ రిలేటబుల్ అన్నారు కదా. మరి అదే నాకైతే 90 స్టోరీలా అనిపించట్లేదు ఇది. ఇది కరెంట్ స్టోరీలా ఉంది ఇది. వాడు 90s లో పుట్టినోడు పెరిగి ఇప్పుడు కరెంట్ స్టోరీ అయి ఉండొచ్చు. ఎపిక్ ఏమన్నా ఫుల్ ఫామ్ చెప్తారేమో తెలియదు. గుడ్. ఫస్ట్ సెమిస్టర్ అంటే నాకు తెలిసి ఇంకా పార్ట్స్ ప్లాన్ చేసినారేమో, సిరీస్ గానా లేదా మూవీస్ గానా. దీని రెస్పాన్స్ బట్టి మరి ఫస్ట్ సెమిస్టర్ అంటే ఇదేంటి ఎంఎస్కి వచ్చినట్ట వీళ్ళు ఫారెన్ కంట్రీకి, లేకపోతే బీటెక్ ఫస్ట్ సెమిస్టర్? చెప్పలేదు. చెప్పలేదు. అంటే జిఆర్ఈ రాసారా? సాట్ రాసారా? శివాజీ గారి కాల్ చేసి అడుగుతా ఈ అబ్బాయిని ఎలా పంపించేదండి. చెప్తారులే తర్వాత, మళ్ళీ ఉంటాయి కదా ప్రమోషన్ ప్రోగ్రాంలు. ఇది టీజర్ మాత్రమే, ఎపిక్ టీజర్ మాత్రమే. వస్తాయి నెక్స్ట్ కంటెంట్ లో. ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగుంది, ముందు ఫిజిక్స్ కూడా బానే ఉంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అన్ని బాగానే ఉందంటారా? మిగతా నాకు తెలియదు. పెద్ద మంది ఆవిడ చెప్పు. ఎన్నో చూస్తుంటా. యూత్ చూసుకుని వాళ్ళ కథలు వాళ్ళు రాస్తారు కానీ మీరు కథేమో అనుకుంటున్నారు అది చెప్పండి. ట్రైలర్ కాదు కానీ still, want to కథ take any guesses? ప్రతి ఎవిడెంట్.
పేరెంట్స్ ఏమో అంతా డబ్బులన్నీ సేవ్ చేసి బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని ఇలాగ పిల్లోడు అక్కడ ఫారెన్కి వెళ్ళి చదివి ఉద్ధరిస్తాడని పంపిస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసుగా, ఫస్ట్ సెమిస్టర్ మళ్ళీ అది కూడా పిల్లలు ఇక్కడికి వచ్చి చేసేవి, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తే ఆ కవరింగ్లు అవన్నీ. సో ఇంట్రెస్టింగ్. కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా బెటర్ మధ్యలో చూపించారు కదా, మీరు ఏమిట్లు అని అడిగారు కదా. సో దాట్ కుడ్ బి ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ స్టోరీలో. యా మనోళ్ళు ఎక్కడికి వచ్చినా మారరుగా, డాలస్ పురం లాగా. సరే anyway. సో యా అదే నేను ఇంకా అక్కడ వరకు వచ్చి ఆగితే అమ్మాయి బ్రష్ చేసామని అడుగుతుంది అనుకున్నా. బట్ యా దాని తర్వాత బాగానే అయినట్టుంది మరి ఏమిట్లో మరి మిగతా చెప్పలేదు. టీజర్ లో. అదే మిగతా లేదా టీజర్ అంతా బాగానే ఉంది కదా మరి, ఆగలేదు కదా అక్కడ. సో గుడ్. విజువల్స్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంది. చూడడానికి అయితే మంచి క్వాలిటీలా ఉంది. వాళ్ళ ఏంటంటారు విజువల్స్ గానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ గానీ. సితారా ఎంటర్టైన్మెంట్స్ కదా, సో ప్రొడక్షన్ బాగానే పెట్టింటారు. చూద్దాం. టీజర్ లుక్స్ గుడ్. ఎపిక్ కాదా ఐ డోంట్ నో, ట్రైలర్ వచ్చాక చెప్పొచ్చు. మరి సక్సెస్ చూడాలి, బేబీ ఎంత సక్సెస్ అవుద్దా లేదా అని. ఇంపాక్ట్ అయితే ఉంటది. బట్ అదే ఆ అమ్మాయి బేబీ తర్వాత యా సిద్ధు జనరల్ గడ్తో చేసిన అంత ఎక్కువ వర్కౌట్ అవ్వలేదు కదా. అంటే బేబీ సో తర్వాత వాళ్ళ కాంబో మళ్ళీ బ్యాక్ కదా, హీరో హీరోయిన్ ఇద్దరు. అంటే ఎంతమంది ఇంకా గుర్తుపెట్టుకున్నారు, బేబీ వచ్చి చాలా రోజులు అవుతుంది. బేబీ హిందీలో తీస్తున్నారు తెలుసా మనోళ్ళే, సితారాన్ని ఇంకోళ్ళు ఎవరో కలిసి తీస్తున్నారు. ఐ థింక్ మా దిల్ సేమ్ రాజు గారు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా మారేదే సంథింగ్ రాజేష్ దందానే యాక్టర్స్ మరి ఎవరు చేస్తున్నారు చెప్పారు ఏమైనా? ఏమో కాస్టింగ్ ఉండే అనౌన్స్ ఉంటుంది. అవ్వలేదేమో తెలీదు. హిందీలో ఓకే. తీస్తున్నారు అయితే వీళ్ళు ప్రొడక్షన్ కి అయితే లైన్అప్ చేసుకున్నారు, అది విన్నాను. బిహైండ్ ద సీన్స్ తో డిస్కస్ చేద్దాం. ఇప్పటికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రావచ్చు నెక్స్ట్ ఎపిసోడ్. మన ఇంకోసారి వచ్చేస్తాడు ఇప్పుడు బేబీ హిందీ హిందీ బేబీ. రాసుకుంటారు పక్కన, ఇది రీసెర్చ్ చేయాలి నేను ఇప్పుడు అని చెప్పి. హీరో హీరోయిన్ కాకుండా నోటబుల్ కాస్టింగ్ ఎవరైనా కనిపించారా ఫారెన్ లొకేషన్స్ లో? మన ఇండియన్స్ ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ సేమ్ Comedians పేరెంట్స్ గానీ, అంతే. అదే పేరెంట్స్ కాకుండా ఫ్రెండ్స్ లా కూడా ఎవరిని చూపట్లా. లేదు అదే ఎవరిని చూపించలే. క్యాస్ట్ దాచారా మరి క్యాస్ట్ అంటే ఎక్కువనే మొత్తం అదే మేనేజ్ చేశారు. వీళ్ళ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీదే ఉంది టీజర్ అంతా. సో దర్ హైలైటింగ్ దట్ ఈ కరెంట్ జనరేషన్ ఎలా ఉందన్నది అంతే. ఒక్కరిని చూపించారు కదా, అతన్ని వీడియో కాల్ లో మాట్లాడారు కదా. ఐ థింక్ మ్యాడ్ మూవీ తను ఇండియాలోనే ఉన్నారు కదా. బట్ ఆయన అంటే అంటే వాళ్ళ ఫేమస్ తోటి క్లాస్మేట్స్ ఆ ఫ్రెండ్స్ సర్కిల్ అక్కడ అందరూ ఎవరైనా చూపించలే కదా. జనరల్ గా హైలైట్ చేయడం. ఇంకోసారి జనరేషన్ లో అయితే ఖచ్చితంగా పక్కన వెన్నెల కిషోర్ ఎవరో ఉంటారు అలాగా. మరి ఇప్పుడు జనరేషన్ మారింది కదా, మా జనరేషన్ లో ఎలా ఉంటుందో తెలియదు. కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చారు ఆ లెవెల్ వాళ్ళు ఎవరన్నా కొత్త వాళ్ళు దొరుకుతారా చూద్దాం ఇలాంటి సినిమాల్లో. ఆయన ముచ్చేంత అవుతుంది. ఫ్యూచర్ వెన్నెల కిషోర్ లో ఉండొచ్చు కదా. ఆయన వెన్నెల సినిమా అంతే కదా, అదే ఫారెన్ ప్రిమైజ్ లో అక్కడి నుంచే కదా ఆయన పేరు వచ్చింది వెన్నెల. అందుకే అంటున్నా, అందుకే వెన్నెల కిషోర్ అంటున్నాను నేను. అలాగా ఫారెన్ ఎడ్యుకేషన్ లో చదివిన అదే మీ జనరేషన్ కి ఆ మూవీ కదా, మా మన ఇద్దరం జనరేషన్ మరి చూసాం కానీ ఇంతకు సైడ్ చూసారా వెన్నెల? నేను చూడలేదు వెన్నెల. హోల్ స్క్వేర్ మీరు టూ యాక్టింగ్ చేసేది కదా వచ్చుకోరా. టూ వరల్డ్ సినిమా వెన్నెల్లో నేను యాక్టింగ్ చేయను, నువ్వేం మాట్లాడుతున్నావు. బాగుంటుంది ఆ సినిమా, ఏమైనా చూడాలనుకుంటే ట్రై చేయి వెన్నెల. యా ఆల్ రైట్. ఈ వీడియో కింద గైస్ ఇక్కడ వరకు ఉన్నారంటే మా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాం, మా రియాక్షన్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాం. సో కామెంట్స్ లో చెప్పండి ఇంకా ఎలాంటి రియాక్షన్స్ కావాలో. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో ఫర్ మోర్ అవుట్ రీచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. See you guys. Take care. Bye. థ్యాంక్ యూ, బాయ్.